నిన్ను నేను మొదటిసారి గుడిలో చూశాను. చాలా అందంగా ఉన్నావు. అందరూ చెప్తున్నారు నువ్వు చాలా గొప్ప దేవత వంట కదా. నువ్వు దేవతలలో పెద్ద దేవత అంట కదా. నిజంగా నువ్వు అంత పెద్ద దేవతవా అమ్మా? అందరూ నీ గురించి ఏవేవో చెప్తున్నారమ్మా. నిన్ను పూజించాలంటే వేదాలు శాస్త్రాలు తెలుసుకోవాలంట కదమ్మా. అది నేను విన్న దగ్గర నుంచి నాకు చాలా భయం వేస్తుందమ్మా. ఎందుకంటే నాకు అవేవి తెలియవు. నేను నీ ముందు చాలా చిన్నదానినమ్మా. నాకు తెలిసినది ఒక్కటే, ఈ గాలిలోనూ నువ్వే ఉన్నావు, ఈ నీటిలోనూ నువ్వే ఉన్నావు, ఈ భూమిలోనూ నువ్వే ఉన్నావు, ఈ అగ్నిలోనూ నువ్వే ఉన్నావు, ఈ ఆకాశంలోనూ నువ్వే ఉన్నావు. అయితే నిన్ను తెలుసుకోవడానికి వీటన్నిటినీ వదిలేసి ఇంకెక్కడికి వెళ్ళాలమ్మా? అందరూ ఎందుకమ్మా ఇలా చెప్తున్నారు? ఎక్కడికో వెళ్ళి నిన్ను తెలుసుకోవాలి అని. నువ్వే అన్నింటిలో ఉన్నావు కదమ్మా. నేను నిన్ను నా కళ్ళతో చూస్తున్నాను, నా శ్వాసతో పిలుస్తున్నాను, నా చేతులతో నమస్కారం చేస్తున్నాను, నా చెవులతో నీ పేరు వింటున్నాను, నా గొంతుతో నిన్ను అమ్మా అని పిలుస్తున్నాను. ఇవి చాలవా అమ్మా నీకు? నిన్ను చేరడానికి, నిన్ను అర్థం చేసుకోవడానికి నీ కటాక్షం కావాలి అంటే పెద్ద పెద్ద మంత్రాలు నేర్చుకోవాలా అమ్మా? నేను నిన్ను ఒక్కసారి ప్రేమగా అమ్మా అని పిలిచాననుకో, నువ్వు నాకు పలకావా? నా దగ్గరకు నువ్వు రావా అమ్మా? నేను నిన్ను పూజిస్తున్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి. ఎందుకో కూడా నాకు తెలీదు. అది నీకు సరిపోవటం లేదా అమ్మా? నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసుకోవడానికి. అమ్మా, నా పిలుపులో ఎలాంటి అబద్ధం లేదు, నా తపనలో ఎలాంటి అబద్ధం లేదు. నిజంగా నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నానమ్మా. నాకు ఎటువంటి జ్ఞానం లేదు. నేను నీ గురించి ప్రత్యేకంగా ఏమీ నేర్చుకోలేదమ్మా. నేను పూజ చేసే విధానం కూడా నాకు సరిగ్గా తెలియదు. నేను నీ పేరుని జపించేటప్పుడు కూడా అది సరైన పద్ధత కాదా కూడా నాకు తెలియదమ్మా. కానీ నా మనసు మాత్రం ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తూ ఉంటుందమ్మా. అది సరిపోదా అమ్మా నీకు? ఈ రోజు నువ్వు నాకు చెప్పాల్సిందే. నీకు నా ఈ ప్రేమ కంటే శాస్త్రాలు ఎక్కువైపోయాయా? వేదాలు ఎక్కువైపోయాయా? పెద్ద పెద్ద పూజలు కావాలా? నియమాలు కావాలా? మంత్రాలు కావాలా? అవే నీకు కావాలి అయితే నాలాంటి వాళ్ళు నిన్ను ఎలా చేరుకోవాలమ్మా? ఓ లలితాంబ, నీ పాదాలని నేను గట్టిగా పట్టుకున్నానమ్మా. వాటిని నేను విడిచిపెట్టను. ఎంత కష్టం వచ్చినా, ఎన్నిసార్లు పడిపోయినా నీ పాదాలే నాకు దిక్కమ్మా. నువ్వే నా బలం అమ్మా. నాకు ఎవ్వరూ లేరు, నువ్వే నా దిక్కు. నేను ఏడిస్తే నన్ను నువ్వే ఓదార్చాలి. నేను పడిపోతే నువ్వే నా చెయ్యి పట్టుకొని లేపాలి. అమ్మా, నాకేమీ తెలియదు. నాకు తెలిసినది ఒక్కటే, అది నువ్వే. అలాంటి నాకు నీ పాదాల దగ్గర ఎంత చోటివ్వలేవా తల్లి? లలిత అమ్మా.